ధ్యానం మీదున్న ఆసక్తితో తమకు వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకుని ధ్యాన ప్రపంచంలోకి వచ్చిన ఆదర్శ జంట శ్రీమతి పద్మావతి ఆంజనేయులు దంపతులు. యూనివర్సల్ సింగర్గా ఖ్యాతిగాంచిన వీరు డోన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నూకల లతా రాజ్ కుమార్ల ద్వారా 2012 సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అనంతరం ధ్యాన సాధన చేసి ధ్యానం వలన యూనివర్స్ ఇచ్చిన సంగీత ధ్యానంతో, ఎక్కడా నేర్చుకోకుండా వచ్చిన సంగీత జ్ఞానంతో ఎంతో ఆనందాన్ని పొందుతూ అందరికీ తమ సంగీతం ద్వారా ధ్యాన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో డోన్ మండలంలోని 88 పాఠశాలల్లో ధ్యాన పరిచయం చేశారు. కర్నూలు జిల్లా మరియు 3 రాష్ట్రాల వ్యాప్తంగా ధ్యాన తరగతులు, శాకాహార ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ధ్యానం ఇచ్చిన స్ఫూర్తితో గాయనిగా, గీత రచయిత్రిగా మారి బ్రహ్మర్షి పత్రిజీ సూచనల మేరకు తమ పిల్లలతో ఆ గేయానికి నృత్యం చేయించారు. మరియు వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు వీరి ధ్యాన ప్రచారానికి ఎంతగానో సహకరించడంతో అనేక సందర్భాలలో పత్రిజీ సమక్షంలో ధ్యాన గేయాలను ఆలపించారు. ధ్యాన గీతాలతో ప్రచారం చేశారు. 2018లో పేరవరం వశిష్ఠ గౌతమిలో స్వర్ణామృతం పాటను పత్రిజీ చేతుల మీదుగా ఆవిష్కరించి యూనివర్సల్ సింగర్గా బిరుదుని పొందారు. 2021లో ప్రకృతి వ్యాలీ వైజాగ్లో జీవిత సాఫల్య పురస్కారాన్ని గురుపత్ని స్వర్ణమాల పత్రిజీ చేతుల మీదుగా అందుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు వారు ఆధ్యాత్మిక సేవా పురస్కారం, దూరదర్శన్ డైరెక్టర్ శ్రీ కొండలరాయుడు చేతుల మీదుగా కాయిన్స్ పురస్కారం అందుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అనేక పిరమిడ్లను తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రమంలో 2023లో తమ ఇంటిపైన పిరమిడ్ నిర్మించుకుని అందరికీ ధ్యాన సాధనకు అవకాశం కల్పించారు. తరువాత ఆధ్యాత్మిక పిరమిడ్ ధ్యాన గీతాలు, ధ్యాన అనుభవాల గ్రంథాన్ని, ప్రకృతి ధ్యానం, పిరమిడ్స్, శాకాహారం, తల్లిదండ్రులపైన మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ చెట్టు యొక్క విశిష్టతను పాటల రూపంలో తెలియజేశారు. ఎన్నో గీతాలు రచించారు. ధ్యానం వలన ఉన్నతలోకాల జ్ఞానం పొంది పంచుతున్న వీరు థర్డ్ ఐ మాస్టర్స్. వీరి ఆధ్యాత్మిక సేవలకు మెచ్చి వీరికి మంగళగిరి మాస్టర్ ఆకురాతి శంకర్రావు గారు ఒక శాకాహార ధ్యాన వాహనాన్ని బహూకరించడం జరిగింది. ఇంటిలోనే పిరమిడ్ కేర్ సెంటర్ను నడుపుతున్న ధ్యాన దంపతులు పిఎంసి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ గురుతరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ పద్మావతి రామాంజనేయులు గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం. పిఎస్ఎస్ఎం మూమెంట్లో నిస్వార్థంగా తమదైన పాత్ర పోషిస్తున్న శ్రీమతి పద్మావతి రామాంజనేయులు గారులను ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ పద్మావతి రామాంజనేయులు గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.